అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి గొడవ జరిగింది కదా, అమ్మాయి బూతులు మాట్లాడిందని బాగా ఛానల్స్ వాళ్ళు అన్నట్టు రోల్ చేస్తున్నారు బాగా. ఆ అమ్మాయిని క్షమించమని కూడా అడిగింది. ఏంటి మీరు క్షమిస్తారా, లేకపోతే చిన్నపిల్లలే కదా అని క్షమిస్తారా, లేకపోతే ఏంటంటారు వాళ్ళ విషయంలో? ఇవాళ రేపు నోరు జారి క్షమించండి సారీలు చెబితే అంత ఓపికలు అంత పేషెన్స్ వీళ్ళు ఎవరి దగ్గర లేవమ్మా. నువ్వు పికిల్ బిజినెస్ పెట్టుకొని ఎదగాలి అనుకున్న దానివి ఒదిగి ఉండి చక్కగా సమాధానం చెప్పుకుంటూ ఎదిగితే బాగుంటుంది. కానీ నీకు నోరు ఒకటి ఉంది కదా అని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి తర్వాత మా చెల్లికి మెంటల్ ఉంది, మా చెల్లికి మైండ్ సరిగ్గా లేదు, మా నాన్న చచ్చిపోయాడు, ఈ కథలన్నీ చెబితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అంతేగాని నిన్ను తీసుకెళ్ళి అంత మైండ్ సరిగ్గా లేనమ్మాయి పికిల్ ఎట్లా మెయింటెనెన్స్ చేస్తుందంట, పికిల్ని ఎలా అమ్ముతుందంట, 1600 రూపాయలకి అరకేజీ ఎలా అమ్ముతుందంట, అరకేజీ 1600 అని అడిగినందుకు ఒక మగ మనిషిని పట్టుకొని నోటుకొచ్చినట్లు మాట్లాడుతుందా? అతని పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుతుందా? అతని భార్య అతని పిల్లల్ని అందరినీ తీసుకొస్తుందా? ఈ అమ్మాయికి తీసుకొచ్చేవాడు లేక అలా మాట్లాడుతుందా? ఈ అమ్మాయికి బంగ్లాలు ఉన్నాయా, బంగారం ఉందా, ప్రాపర్టీస్ ఉన్నాయా? ఇవన్నీ ఉన్న అమ్మాయి అసలు పికిల్ బిజినెస్ ఎందుకు పెడుతుంది? అంటే ఏదో కోపంలో అనేసి ఉంటుంది, క్షమించచ్చు కదా. పోనీ చిన్న ఎందుకు ఏంటి నీకు అంత కోపం ఏంటి? ఏంటి అంత అహంకారం ఏంటి? ఏంటి అంత తలపోగరు ఏంటి? ఈ తలపోగరులో ఆడపిల్లవి ఎందుట్లో బ్రతకడానికి ఏదో ఒక బిజినెస్ పెట్టుకున్నావు. మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఒక ఆదర్శ మహిళగా ఎదగాల్సిన నువ్వు ఇటువంటి నోరు జారి మాటలు మాట్లాడి నువ్వు ఇప్పుడు ఎంత బ్లేమ్ అయిపోయావు. నీ పికిల్స్ ఎవరైనా కొంటారా? కొనడానికి వస్తారా? నువ్వు ఎన్ని సారీలు ఎన్ని బంగారపు లారీలు పంపించినా రారు. నీ జీవితాన్ని నీ బిజినెస్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నావు. ఇవాళ రేపు ఒక మాట అంటే పడేయటానికి ఎవరు ఫ్రీగా లేరు. నీకు డబ్బులు ఇచ్చి నీ దగ్గర పిక్కులు కొనుక్కొని నిన్ను డెవలప్ చేస్తున్నటువంటి కస్టమర్ని పట్టుకొని అటువంటి మాటలు మాట్లాడతావా? అంటే ఒక ఆడ మగ తారతమ్యాలు ఏమీ ఉండవా నీకు? ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అంటావా? అనడానికి నువ్వు అని పెద్ద లాడువా, లేకపోతే దేశాన్ని పరిపాలించి యువరానివా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి, ఒక పికిల్స్ అమ్ముకునే ఆడదానివి. ఎంతవరకు ఉంటావో అంతవరకే ఉండాలి. హద్దు మీరు మాట్లాడేవనుకో ఎవరేం చేస్తారో ఎవరికి తెలియదు. అంటే కావాలని ఎవరు చేయరు కదా, అంటే తెలివి తక్కువతనంతోనే ఇలాగ అంటే సిస్టమ్ సరిగా, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేక, మైండ్ సెట్ సరిగా లేక ఏదో చెప్పిందని చిన్నపిల్లలు కాబట్టి క్షమించేయమని అడిగింది కాబట్టి క్షమించేయడం ఏమో ఉండదంటారా? క్షమించటాలు ఏమి ఉండవు. ఫస్ట్ అసలు నోరే జారద్దు. నోరు జారిన తర్వాత క్షమించడం, అది చేయటం ఇది చేయడం అనవసరం. నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే తప్పు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఏదో ఒక తప్పు నువ్వు నీ ఇంటి వరకు చేసుకోమ్మా. నువ్వేమన్నా తప్పు చేయాలి, నువ్వేమన్నా ఒప్పు చేయాలంటే నీ ఇంటి వరకు చేసుకో. నువ్వు కస్టమర్ని ఎలా మాట్లాడతావు? కస్టమర్ని మాట్లాడే రైట్స్ నీకు ఎవరు ఇచ్చారు? కస్టమర్ని అనే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కస్టమర్ వల్లనే కదా ఇప్పుడు నువ్వు ఇంత ట్రోల్ అవ్వగలిగావు. లేకపోతే చక్కగా అయ్యా అంత లేదు అయ్యా ఇంత తీసుకో కొత్తగా పెట్టుకున్నాం, లేదండి అంతే ఉందండి రేట్లు పెరిగిపోయినాయండి అంటే ఈ లెక్క వేరే వస్తుంది. అంతేగాని నువ్వు బంగారు పచ్చడి 1600 పెట్టి అరకేజీ పచ్చడి తీసుకెళ్ళినాడు, పెళ్ళానికి బంగారం ఏం కొని పెడతావు, ఇల్లు ఏం కొని పెడతావు? ఇవన్నీ నీకు అవసరమా? అతను వేస్తాయి అతను నీకెందుకు? నువ్వు మాట్లాడద్దు కదా అలాగా. అది నేను మాత్రం ఖండిస్తున్నాను. ఈ అమ్మాయి నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుంది. ఈ అమ్మాయి బిజినెస్ మాత్రం ఇప్పుడు లేకది ఆగిపోయింది, బిజినెస్ ఆగిపోతుంది, జరగదు. మరి అంత శాపం తప్పేమో కదా? తప్పు కాదు. మెంటల్ వచ్చిందని మరి మెంటల్ హాస్పిటల్లో ఉండు, ఎరగడ మెంటల్ హాస్పిటల్లో ఉండు. ఎవరు పట్టించుకోరు నిన్ను. మా నాన్న చనిపోయాడు, ఎవరు క్షమించరు. ఇప్పుడు నేను క్షమిస్తాను, నా పక్కన క్షమిస్తాడా? పోనీరా దానికి నోరు బలుపు ఎక్కువ ఉంది, ఇంకో గలీజ్ మాటలు కూడా అనుకుంటారు. దానికి ఆ బలుపు ఎక్కువ ఉంది, ఈ బలుపు ఎక్కువ ఉంది, దాని దగ్గరికి పోతే అలా మాట్లాడుతుంది అనుకుంటారు. అయ్యో పాపం ఆడపిల్ల అమ్ముకుంటుంది, మనం హెల్ప్ చేద్దాం, పికిల్ బాగుంటుంది అనే ఉద్దేశానికి ఎవరు వెళ్ళరు కదా. థ్యాంక్ యూ.